ఏండ్ల సంధి రాజకీయాలు చేసి చేసి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కూడా ఆఖరికి అన్నీ ఇడిచిపెట్టి ఎక్కడనో ఒక జగల ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అట్లా ఇప్పటికే చాలామంది సీనియర్ లీడర్లు రాజకీయాలకు దూరంగా ఉంటుర్రు. కొంతమంది అయితే సొంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటుర్రు. ఇట్లనే మొన్నటి దాకా శెల్కలు మొలకలకు మందు కొట్టుకుంటూ తిరిగిన ఓ సారు అదాట్న నేను పార్టీ పెడతా అని అనుకుంటా బయటకు వచ్చిండు. చూడుర్రి మరిగా ఆయన కథ ఏందో. ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. గదన్నట్టు సారు కొత్త పార్టీ కోలాంచుతాండట. ఆంధ్ర పబ్లిక్ను అన్ని తీర్ల ముంగటికి వంచపోతానికి రాజకీయాలలో మార్పు తీసుకొచ్చేదానికి కొత్త పార్టీ పెడతాడట. ఒకప్పుడు పంక పార్టీలో పెద్ద పేరు మోసిన లీడర్ అయిన విజయసాయి రెడ్డి సారు ఇప్పుడు ఆ తీరుగా ముంగటికి నడుస్తాడట. ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయిన పెద్ద మనిషి లోపల శ్రీవారిని కూడా కొత్త పార్టీ గురించే కోరికలు కోరిండట. అయితే సారు పార్టీ పెడతానని చెప్పుడు గిది తొలతసారి ఏం కాదా. ఇదివరకు కూడా ఓ 2-3 సార్లు పార్టీ కోలాంచుడే ఒక్కొక్కరు సంగతి ఏందో చూసుడే అన్నట్టు మస్తు గట్టిగానే చెప్పిండు ముచ్చట్లు. కానీ అటెనక మళ్ళా సప్పుడు ఏమి లేదు. ఇప్పుడు సుత గట్టినే కావచ్చేవా అనుకుంటారట చాలా మంది. లేదు ఎంకన్నా సన్నిధిలో చెప్పిండంటే కరంగానే పార్టీ పెడతాడు కావచ్చు అనుకుంటారట ఇంగింతమంది. ఒక్క పార్టీ ముచ్చట్లే కాదుల్లో సాయిరెడ్డి సారు ఓ ఛానల్ కూడా తెరవనికి చూస్తాడని చాలా వద్దుల సంది ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అయితే గా ముచ్చట కూడా ఎటుకో చెల్లుతలేదు. సారు మైకుల ముంగటికి వచ్చి మందలిచ్చినప్పుడు తప్పితే మళ్ళోసారి గా ముచ్చట్నే వినిపించదు. మరి ఏంటికి అట్లా అవుతున్నదో ఏమో సారికే తెలవాలి అనుకుంటారు చాలా మంది. గా నడమ పువ్వు పార్టీలకు పోతాడని కూడా ముచ్చట్లు వచ్చినాయి. అన్నిటికి మించి నేను రాజకీయాలే చెయ్యను, రాజకీయాలకో దండం అన్నట్టు మాట్లాడి చెలక దున్నుకుంటా మొలకలేసుకుంటా అన్న మనిషి అప్పుడోసారి ఇప్పుడోసారి బయటకు వచ్చి కొత్త పార్టీ అని పట్టిండు. ఏందో ఏమో సారు అని సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు రాస్తున్నారు ఇంగింతమంది.